సంపన్న కుటుంబాల బాలికలను ట్రాప్ చేసి డబ్బులు దోచుకున్న కేసులో మరో 5గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటివరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు కోదూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్, అతని సోదరుడు రాజీవ్గా పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి ఇన్స్టా రీల్స్ ద్వారా సంపన్న కుటుంబాల బాలికలను లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. అనంతరం వారిని లగ్జరీ కార్లలో తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడి వాటిని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేరాలకు అర్జున్కు అతని తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్ సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మద్దతుతోనే ఈ గ్యాంగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే అర్జున్, రాజుతో పాటు ఉదిత్ కార్తీక్ను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత కుటుంబాల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టి అరెస్టులు కొనసాగిస్తున్నారు.